నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ టాపిక్. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఓవైపు టీడీపీకి సంబంధించి, మరోవైపు వైసీపీకి సంబంధించి సీట్ల కసరత్తుకు సంబంధించినటువంటి ప్రక్రియలో నిమగ్నమయ్యాయి. అయితే జనసేనకు సంబంధించి ఇప్పుడు ప్రధానంగా కూడా ప్రజల్లో చర్చ జరుగుతుంది. జనసేన టీడీపీతో పొత్తు అంటుంది. మరోవైపు ఆల్రెడీ బీజేపీతో కూడా పొత్తులో ఉన్నట్టు కూడా పవన్ కళ్యాణ్ ఇప్పటికే తెలంగాణ ఎన్నికల ద్వారా ప్రస్తుతం ప్రదర్శించినటువంటి ఈ యొక్క ఎన్నికల ప్రక్రియలో భాగమై ఆయన క్యాంపెయిన్ చేయటం, అలాగే జనసేన బీజేపీకి సంబంధించిన పొత్తులు పోటీ చేసినటువంటి పరిస్థితి. ఇక ఏపీలో ఏం జరగబోతుంది? ఏపీలో బీజేపీతో టీడీపీకి జనసేనకు పొత్తు ఉంటుందా, లేదంటే కనుక వాళ్ళు కలిసి పోటీ చేస్తూ బీజేపీ విడిగా పోటీ చేస్తుందా? ఒకవేళ బీజేపీ విడిగా పోటీ చేస్తే ఏపీలో జనసేనతో పొత్తు అనేటటువంటి అభిప్రాయం ఇప్పటికే ఉన్న నేపథ్యంలో బీజేపీతో తెగతెంపులు చేసుకొని ఆయన టీడీపీతో కలిసి పొత్తుతో పోటీలోకి వెళ్తాడా, లేదంటే ఆఖరి నిమిషంలో బీజేపీ కూడా ఏదైతే టీడీపీతో జనసేనతో కలిసి పొత్తులో భాగంగా పోటీ చేస్తుందా? ఏం జరగబోతుంది అనేటటువంటిది అయోమయ పరిస్థితి. ఒకవైపు టీడీపీకి సంబంధించి మాత్రం ఒక క్లారిటీ, జనసేన టీడీపీ కలిసే ప్రయాణిస్తుంది. రాబోయే ఎన్నికలకు జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తుంది. అభ్యర్థులను సంయుక్తంగా ఏదైతే ఉన్నటువంటి ఒక ఉమ్మడి జాబితాకు సంబంధించినటువంటి మేనిఫెస్టోతో ముందుకెళ్తున్నాము అనేటటువంటిది. కొన్ని సీట్లు జనసేనకి ఇచ్చేందుకు కూడా ఇప్పటికే 22 నుంచి 25 సీట్ల వరకు జనసేనకి ఇవ్వడానికి సుముఖంగా టీడీపీ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. 25 సీట్లు సంతృప్తికరమైనటువంటి ఫిగరే అనేటటువంటి నేపథ్యంలో కూడా పవన్ కళ్యాణ్ అధినేత కావచ్చు, జనసేనకు సంబంధించి అలాగే పార్టీలో కీలకమైనటువంటి నాయకులు కావచ్చు, సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక బీజేపీ పాత్ర ఎలా ఉండబోతుందంటే, పురంధేశ్వరి తాజాగా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యలకు సంబంధించి చూస్తే బీజేపీ జనసేనతో కలిసి పోటీ చేస్తుందా లేదా, బీజేపీతో జనసేన పొత్తులో ఉందా లేదా అంటే, ఇప్పటికీ పొత్తులోనే ఉన్నామని పురంధేశ్వరి చెబుతున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా పొత్తులో ఉన్నామని చెప్తున్నారు. ఇంకా దాంట్లో క్లారిటీ ఉంది కదా, ఇంకా సమస్య ఏముంది అనేటటువంటి వ్యాఖ్యలు పురంధేశ్వరి చెప్తున్నటువంటిది. మరి ఏపీలో టీడీపీ పరిస్థితి ఏంటి? ఇప్పటికే పవన్ కళ్యాణ్ స్పష్టంగా అంటే బీజేపీతో కలిసి మేము ఎన్నికలకు వెళ్తాం అనేటటువంటి అభిప్రాయం ఎక్కడా కూడా తెలియజేయలేదు. ఏ బహిరంగ సభలోనూ, ఏ రాజకీయ వేదిక పైన కూడా, ఏ మీడియా సమావేశంలో కూడా స్పష్టం చేయలేదు. కానీ టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్తాము, పోటీ చేస్తాము అనేటటువంటి అభిప్రాయం మాత్రం వ్యక్తం చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఏం జరుగుతోంది అంటే, పురంధేశ్వరి తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి చూస్తే బీజేపీతో మేము తెగతెంపులు చేసుకోలేదు అని పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు కూడా చెప్పలేదు. బీజేపీతో తెగతెంపులు చేసుకున్నాము అని కూడా చెప్పలేదు. అంటే ఇప్పటికీ ఆయన ఎన్డీఏలో ఏదైతే భాగస్వామిగా ఉన్నటువంటి పరిస్థితే కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇంకా అనుమానాలు ఏముందనేది పురంధేశ్వరి చెప్తున్నటువంటిది. అలాగే అయితే ఇప్పటి వరకు టీడీపీ అలాగే జనసేన రెండు కలిసి ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి ఒక తెరపడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ అయోమయానికి బీజేపీ ముందస్తుగా స్టాండ్ తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఒంటరిగా పోటీ చేస్తుందా, టీడీపీ జనసేన పొత్తులో భాగస్వామ్యం అవ్వబోతుందా, ఏం జరగబోతుంది అనేటటువంటిది ఒక క్లారిటీ ఉంటే బీజేపీకి సంబంధించి ఒక కేడర్లో కావచ్చు, ప్రజల్లో కావచ్చు ఒక అభిప్రాయం ఉంటుంది. కానీ అలాంటి ఒక ఈ యొక్క అయోమయానికి ఒక క్లారిటీ కనుక ఇవ్వకపోతే కనుక పార్టీ నుంచి రెండింటికి చెడ్డ రేవడే అవుతుంది. ఇటు పొత్తులోనూ జాయిన్ అవ్వలేక అటు విడిగా పోటీ చేసేందుకు కేడర్ కావచ్చు, ఓటర్లు కావచ్చు, బీజేపీకి సంబంధించినటువంటి శ్రేణులు కావచ్చు సమాయత్తం కాని పరిస్థితి ఉండేటటువంటిది. ఇది బీజేపీ జనసేన టీడీపీలకు సంబంధించినటువంటి పొత్తుల అంశాలకు సంబంధించినటువంటి ఒక అంశం.